ఇండియన్ నేవీ తెలంగాణలో రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది. 10 ఏళ్లుగా దాటవేస్తూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ చివరికి ప్రభుత్వం ఓకే చెప్పడంతో దేశంలోనే రెండో VLF కమ్యూనికేషన్ స్టేషన్ను దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు కానుంది. VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అని అర్థం. సబ్మెరైన్స్ ఎక్కువ శాతం నీటిలో ఉండటం వలన కీలకమైన సమాచారం పంపించడానికి ఈ VLF స్టేషన్స్ అవసరం. వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్లెన్స్ ఎక్కువగా ఉండడంతో సమాచారం పంపించడానికి ఎటువంటి అవరోధాలు ఎదురుకావు. ఈ VLF స్టేషన్ సెకనుకు 75 బైట్స్ మేర సమాచారం పంపించగలవు. ఇది ముఖ్యంగా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ లో కీలకమైన కోడ్స్ పంపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే VLF సామర్థ్యాన్ని అతి కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇంత కీలకమైన VLF స్టేషన్ ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశంగా వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. ఈ అటవీ ప్రాంతం సముద్రం మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉండటం, హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఇది అత్యంత అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది. దేశంలో ఇది రెండవ VLF స్టేషన్ కాగా మొదటిది తమిళనాడులోని తిరునెల్వేలిలోని INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్. ఇది 1990 నుండి సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి సహకరించాలని 2010 నుంచి నేవీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలెట్టింది. 2014లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నావికాదళం కూడా అటవీ భూమిని అప్పగించేందుకు రూపాయలు 133 కోట్ల 54 లక్షల కంపెనీలు, భూ సంరక్షణ పనులు చేపట్టేందుకు రూపాయలు 18 కోట్ల 56 లక్షలు చెల్లించింది. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు లభించకపోవడంతో ఈ ప్రాజెక్టు కాస్త డిలే అవుతూ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో ముందు సానుకూలంగా స్పందించి రాడార్ స్టేషన్ ఏర్పాటుకు 2700 ఎకరాలు ఇవ్వడానికి జీవో కూడా విడుదల చేసింది. కానీ సెక్రటేరియట్ నిర్మాణ విషయంలో కేంద్రం బైపాస్ పోలో గ్రౌండ్స్ను కేటాయించకపోవడంతో ఆగ్రహించిన కేసీఆర్ తాను విడుదల చేసిన జీవోకు తానే అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వం మారడంతో నేవీ అధికారులు కొత్త ప్రభుత్వంతో తిరిగి సంప్రదింపులు మొదలెట్టారు. ముఖ్యమంత్రితో నేరుగా సమావేశమయ్యి స్టేషన్ ఏర్పాటుపై ఉన్న అనుమతులు, పరిమితులపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టుకు అన్ని పర్మిషన్స్ క్లియర్ చేశారు. దీంతో వికారాబాద్ DFO నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేసి దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, అనుమతులపై ఆంక్షలు పెట్టబోమని నేవీ స్పష్టత ఇచ్చింది. నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులతో కలిపి దాదాపుగా 3000 మంది ఈ టౌన్షిప్లో నివసించనున్నారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు నేవీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగనుంది. నేవీ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి నుంచి పనులు మొదలు పెడితే 3 ఏళ్ల తర్వాత కొత్త VLF స్టేషన్ ఫంక్షనింగ్లోకి రానుంది.